హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 308 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,177 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 114 పాయింట్స్ దగ్గరగా గెయిన్ అయ్యి 14,133 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాల్టి వీడియోలో వేరియస్ స్టాక్స్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా వీడియోని గమనించడానికి ప్రయత్నించండి. మొదటగా ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి కూడా స్టార్టింగ్ ఆఫ్ ద జనవరిలో మనకి ఐటీ కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి. లైక్ జనవరి 8న టీసీఎస్, జనవరి 13న ఇన్ఫోసిస్, అలాగే విప్రో, జనవరి 15న హెచ్సిఎల్ టెక్నాలజీస్. కాబట్టి కమింగ్ డేస్లో ఐటీ స్టాక్స్లో కొంత మూవ్మెంట్ ఉంటుంది. ఆ వచ్చే రిజల్ట్స్లో స్టార్టింగ్ పోస్ట్ చేస్తున్న కంపెనీ రిజల్ట్స్ బెటర్గా ఉంటే ఎంటైర్ ఐటీ సెగ్మెంట్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుందని ప్రీవియస్ డేస్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఈరోజు మీరు గమనిస్తే టీసీఎస్ ఒక షేర్ ప్రైస్ 3040 వరకు ర్యాలీ అవ్వడం జరిగింది. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే టీసీఎస్ వాళ్ళు బైబ్యాక్ చేస్తారన్న ప్రైస్ 3000 రూపీసే అనమాట. ఎవరైనా టీసీఎస్ కంపెనీకి బైబ్యాక్లో వాళ్ళ షేర్స్ని ఆఫర్ చేసినట్లయితే వాళ్ళ షేర్స్ కంపెనీ 3000 రూపీస్లోనే కొంటుంది. కాకపోతే ప్రజెంట్ షేర్ ప్రైస్ 3000 కంటే అబవ్ ఉంది. ఇదే రీజన్ నేను విప్రో బైబ్యాక్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తాను అని చెప్పడానికి. విప్రో బైబ్యాక్ ప్రైస్ ఎంత? 400 రూపీస్ అండ్ బైబ్యాక్ లాస్ట్ డేట్ జనవరి 11th అనమాట. బట్ నేను మీకు ప్రీవియస్గా ఈ షేర్స్ కొనండి సో దట్ మీరు బైబ్యాక్లో పార్టిసిపేట్ చేసి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అని చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేస్ 400 అరౌండ్ ట్రేడ్ అవుతూ ఉండి మీరు బైబ్యాక్లో పార్టిసిపేట్ చేసి ఎక్స్పీరియన్స్ పొందాలనుకున్నా జనవరి 11th లోపు ఎప్పుడైనా మీరు ఆ బైబ్యాక్ ప్రాసెస్లో అయితే అప్లై చేయొచ్చు. కాకపోతే బైబ్యాక్ ప్రైస్ 400 రూపీస్ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ మార్కెట్లో 410, 420 దగ్గర ట్రేడ్ అవుతుంటే బైబ్యాక్లో 400 రూపీస్కి కంపెనీకి సెల్ చేయడం అనేది గుడ్ డెసిషన్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఆల్కైల్ అమైన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రైస్ 4447 రూపీస్లో ఉంది కదా. నార్మల్గా కొంత ఎక్కువలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది కదా. అదే కంపెనీ వాళ్ళు కూడా అనుకున్నారు. కాబట్టి కమింగ్ డేస్లో స్టాక్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నామని కంపెనీ వాళ్ళు ఇంట్రోడే సెషన్స్లో అప్డేట్ చేయడం జరిగింది. స్టాక్ ప్రైస్ ఎప్పుడు రీటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ సెంటిమెంట్ అనమాట. ఎంత తక్కువ ఉంటే రీటైల్ సెంటిమెంట్ ఆ స్టాక్స్ రిలేటెడ్గా అంత పాజిటివ్గా ఉంటుంది అండ్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆల్కైల్ అమైన్స్ వాళ్ళు వాళ్ళ స్టాక్స్ ని స్ప్లిట్ చేస్తారంటున్నారు. ఎంతకి తగ్గించాలి, ఏ నెంబర్తో డివైడ్ చేయాలి ఆ స్టాక్ ప్రైస్ అనేది ఫిబ్రవరి 2nd డిసైడ్ చేస్తారంటున్నారు. ఈ స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటనేది ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో ఉంది, అది నేను మీకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ ఫిబ్రవరి 2nd కేవలం స్టాక్ స్ప్లిట్ మాత్రమే కాదు, ఈ కంపెనీకి సంబంధించిన డివిడెండ్, అలాగే ఈ కంపెనీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో చేయాలనుకుంటున్న న్యూ ప్రాజెక్ట్స్, అలాగే వీళ్ళ రిజల్ట్స్ ని కూడా ఫిబ్రవరి 2nd పబ్లిష్ చేస్తారు అంటున్నారు. ఈ కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటే వీళ్ళు అమైన్స్ అలాగే అమైన్ డెరివేటివ్స్ ని తయారు చేస్తుంటారు. స్పెషాలిటీ కెమికల్స్. ఈ కెమికల్స్ ని కన్స్యూమ్ చేస్తున్న ఇండస్ట్రీస్ ఏవి అని మనం గమనిస్తే ఫార్మా, అగ్రోకెమికల్, రబ్బర్, పెయింట్ ఇండస్ట్రీస్ అనమాట. లాస్ట్ 1 year లో నియర్ టు 1000 నుంచి 4400 వరకు ర్యాలీ అయితే అవ్వడం జరిగింది. నియర్ టు 300% రిటర్న్ లాస్ట్ 1 year లో ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రీజన్ మనందరికీ తెలుసు, ఆల్కైల్ అమైన్సే కాదు, మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీ కెమికల్స్ లాస్ట్ 1 year ఒక గ్రోత్ స్టోరీని మనం చూస్తే స్పెషాలిటీ కెమికల్స్ కి డిమాండ్ పెరగడం అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా చూస్తున్నాం కదా, దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు తయారు చేస్తున్న కెమికల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉండడం అనేది వీటికి డబుల్ అడ్వాంటేజ్ గా అయితే మారుతూ ఉంది. నెక్స్ట్ పీవీఆర్ అలాగే ఐనాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీటి రిలేటెడ్ గా మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ 12 అరౌండ్ తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడులో ఉన్న మల్టీప్లెక్స్ యొక్క కెపాసిటీని, సీటింగ్ కెపాసిటీని ఎగ్జిస్టింగ్ ఉన్న 50% నుంచి 100%కి పెంచిందని మనం అప్డేట్ చేయడం జరిగింది కదా. సో దాని రిలేటెడ్గా ఐనాక్స్ అలాగే పీవీఆర్ రిలేటెడ్గా ఇంట్రాడే సెషన్స్లో స్ట్రాంగ్ పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఐనాక్స్ అలాగే పీవీఆర్ రిలేటెడ్గా మనం కొంత ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ డేటా మాట్లాడుకోవాలి. సో చూడడానికి ఈ రెండు కూడా మల్టీప్లెక్స్లో అయినా సరే వీటి ప్రెజెన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒకేలా అయితే ఉండదు. ఐనాక్స్కి సంబంధించిన ఎక్కువ మల్టీప్లెక్స్ మీకు సౌత్ అలాగే ఈస్ట్ రీజియన్స్లో కనిపిస్తూ ఉంటాయి. వెరాస్ పీవీఆర్ రిలేటెడ్గా చూస్తే వీళ్ళకి సంబంధించిన మల్టీప్లెక్స్ ఎక్కువగా నార్త్ అలాగే వెస్ట్ రీజియన్లో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఎస్పీఐ సినిమా హాల్స్ ని అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళకి కూడా సౌత్ రీజియన్ లో కొంత స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ అవడం జరిగింది. అండ్ ఈ రెండు మల్టీప్లెక్స్ కి సంబంధించి తమిళనాడు రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ఎక్స్పోజర్, లైక్ వీళ్ళ థియేటర్స్ మల్టీప్లెక్స్ ఓవరాల్ గా వీళ్ళకున్న మల్టీప్లెక్స్ లో తమిళనాడులో ఎంత ఎక్స్పోజర్ ఉందనేది కూడా మీకు నేను టెలిగ్రామ్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అప్డేట్ వచ్చింది ఆల్మోస్ట్ 12:20 అరౌండ్ అయితే రావడం జరిగింది. ఈవెన్ దాని తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా పీవీఆర్ అలాగే ఐనాక్స్ రిలేటెడ్ గా కొంత స్ట్రాంగ్ మూవ్ అయితే కంటిన్యూ అవుతూ వెళ్ళింది. నెక్స్ట్ ఎన్ఓసిఐఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా కెమికల్స్ తయారు చేసే కంపెనీయే, కాకపోతే వీళ్ళు స్పెషలైజ్డ్ గా రబ్బర్ కెమికల్స్ ని తయారు చేస్తుంటారు అనమాట. సో ఈ రబ్బర్ ఇండస్ట్రీలో యూజ్ చేసే కెమికల్స్ ని వీళ్ళు ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇంట్రాడే సెషన్స్ లో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే చైనాలో రబ్బర్ యాక్సలరేటర్ ప్రైజెస్, ఈ రబ్బర్ తయారీలో యూజ్ చేసే కెమికల్స్ ఒక ప్రైజెస్ అనేది పెరిగాయి అంటున్నారు. ఈవెన్ ఆ ట్రెండ్ అనేది పాజిటివ్గా ర్యాలీ అవుతుంది. సో ఈ రబ్బర్ యాక్సలరేటర్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటే, ఈ రబ్బర్ ఇండస్ట్రీలో యూజ్ చేసే ఒక కెమికల్స్ ఒక ప్రైజెస్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇండియాలో కూడా రబ్బర్ ఇండస్ట్రీకి యూజ్ చేసే యాక్సలరేటర్స్ ఇలాంటి కెమికల్స్ ని తయారు చేసిన కంపెనీస్ కి కూడా ప్రైస్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా పొందుతున్న మార్జిన్ కంటే ఇప్పుడు బెటర్ మార్జిన్ ని పొందుతారు. సో అది వాళ్ళ ప్రాఫిటబిలిటీని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది.
సో మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీ కెమికల్స్ కానీ రీసెంట్ టైమ్స్లో మారుతున్న మెటల్ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ స్పెషాలిటీ కెమికల్స్ అలాగే మెటల్ ఇండస్ట్రీని అయితే పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇదే మనం ఆల్మోస్ట్ ఒక 6 days బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం. సో ఏ సెక్టార్స్ కమింగ్ డేస్లో పాజిటివ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నప్పుడు మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో మారుతున్న ప్రైజెస్, హైక్ అవుతున్న ప్రైజెస్ అనేది మెటల్ సెక్టార్ని ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం రియాలిటీ సెక్టర్ అలాగే సిమెంట్ ఇండస్ట్రీకి కూడా పాజిటివ్గా ఉంటుంది. ఐటీ, ఆటో అలాగే ఆటో యాన్సలరీస్ కమింగ్ డేస్లో ఎక్కువ డిమాండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అండ్ క్వశ్చన్ మార్క్ పెట్టిన thumbnail అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. సిమిలర్ కామెంటరీయే జెఫరీస్, అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళైతే మెటల్స్ రిలేటెడ్గా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంతో మనకి మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్లో అయితే ర్యాలీ కనిపించింది. ఆల్రెడీ ప్రైజెస్ హైక్ అయ్యాయి అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా పర్ టన్ స్టీల్ ప్రైజెస్ 2500 నుంచి 4000 రూపీస్ వరకు హైక్ అవడానికి పాసిబిలిటీ ఉందని ఎగ్జిస్టింగ్ గా మారుతున్న బిజినెస్ ప్రకారం చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మెటల్ కంపెనీస్ లైక్ టాటా స్టీల్ కానీ, JSW స్టీల్ కానీ, హిందాల్కో కానీ కమింగ్ డేస్లో ఇంకొంత బెటర్ అడ్వాంటేజ్ ఉంటుందని టాటా స్టీల్కి 850, JSW స్టీల్కి 450, హిందాల్కోకి 310 దగ్గరగా టార్గెట్ని జెఫరీస్ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ని కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీకు గ్లోబల్గా స్టీల్ డిమాండ్ పెరుగుతుంది, సో మెటల్ ఒక కన్సంప్షన్ పెరుగుతుందని ఎప్పుడైతే అప్డేట్స్ వస్తుంటాయో గ్రాఫైట్ అలాగే హెచ్ఈజీని కూడా కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ ఈ స్టీల్ అలాగే మెటల్ ఇండస్ట్రీలో ఉండే ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ లో యూజ్ చేసే గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని వీలే తయారు చేస్తుంటారు. సో మెటల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉండే పాజిటివ్ గ్రోత్ వీటికి కూడా కొంత అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు 9 రూపీస్ పర్ షేర్ అయితే డివిడెండ్ ని ప్రకటించారు అండ్ ఆ డివిడెండ్ కి రికార్డ్ డేట్ January 14th అనమాట. సో రికార్డ్ డేట్ అంటే సింపుల్ టర్మ్స్ మాట్లాడాలంటే రికార్డ్ డేట్ రోజు ఎవరెవరి డీమ్యాట్ అకౌంట్లో అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ని కంపెనీ మెన్షన్ చేసి వాళ్ళకు మాత్రమే డివిడెండ్ అనేది కమింగ్ డేస్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ చేస్తుంది. సో అగైన్ చెప్తున్నాను, రికార్డ్ డేట్ రోజు డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఉండాలి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ప్రీవియస్గా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త చట్టాలకి ఫార్మర్స్ ఒక వ్యతిరేకతని మా రైవల్స్ అంటే మాకు ఆపోజిట్గా ఉన్న కాంపిటీటర్స్ దాన్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ తీసుకొస్తున్న చట్టాల వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా అడ్వాంటేజ్ పొందుతుంది. రిలయన్స్ జియోని యూజ్ చేయకండి, మా టెలికాం నెట్వర్క్ లోకి మైగ్రేట్ అవ్వండి అని వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్కి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా కొన్ని అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఈ అలిగేషన్స్ రిలేటెడ్ గా రావడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్నది గవర్నమెంట్ తీసుకొస్తున్న అగ్రికల్చర్ రిలేటెడ్ గా వస్తున్న కొత్త చట్టాల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి డైరెక్ట్ గా అసలు ఎటువంటి అడ్వాంటేజ్ కూడా లేదు. మేము అసలు కాంట్రాక్ట్ ఫార్మింగే చేయాలనుకోవట్లేదు అండ్ మేము ఏ అగ్రికల్చర్ ల్యాండ్ ని కూడా కొనాలనే ప్రయత్నంలో కూడా లేం. అండ్ వస్తున్న చట్టాల వల్ల మాకేదో లాభం ఉందని మా రైవల్స్ మా మీద ప్రచారం చేసి ఫార్మర్స్ ద్వారా మా ఆస్తుల్ని ధ్వంసం చేయించే ప్రయత్నం మా రైవల్స్ అయితే చేస్తున్నారు, మాకు ఆపోజిట్ గా ఉన్న కాంపిటీటర్స్ అయితే చేస్తున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా పంజాబ్ అలాగే హర్యానా కోర్టులను అయితే ఆశ్రయించడం జరిగింది. నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మ్యారికో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు పబ్లిష్ చేయబోయే రిజల్ట్స్ Q3 FY21 రిజల్ట్స్ రిలేటెడ్ గా సో కొన్ని అప్డేట్స్ చేస్తున్నారు అనమాట. సో మూవీకి ట్రైలర్ ఎలా ఉంటుందో సో వీళ్ళు రియల్ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు మా బిజినెస్ ఇప్పటి వరకు ఇలా పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ క్వార్టర్ మేము ఏదైతే రిజల్ట్స్ పబ్లిష్ చేస్తామో ఆ క్వార్టర్ రిజల్ట్స్ ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్నది ఎంటైర్ FMCG రిలేటెడ్గా కూడా వీళ్ళు అనుకున్న దానికంటే కొంత బెటర్ సేల్స్ ఉన్నాయంటున్నారు. దీనికి రీజన్ రీసెంట్గా ఉన్న ఫెస్టివ్ సీజన్ అలాగే ఈ వైరస్ కారణంగా సివియారిటీ కూడా ఇండియాలో కొంతవరకు తగ్గడం అనేది కూడా స్పెషల్లీ వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయిన పారాషూట్ అలాగే సఫోలా ఆయిల్ రిలేటెడ్ గా వాల్యూమ్ గ్రోత్ డబుల్ డిజిట్ ని టచ్ చేసింది అంటున్నారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే వీళ్ళ రెవెన్యూస్ కూడా డబుల్ డిజిట్ తో గ్రో అయ్యాయంటున్నారు. రా మెటీరియల్ ప్రైసెస్ పెరగడం కారణంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయ్యేదని, బట్ అలా ఇంపాక్ట్ కాకుండా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీద స్పెండ్ చేస్తున్న డబ్బుల్ని తగ్గించారని అలాగే పారాషూట్ సఫోలా ఆయిల్ ప్రైసెస్ ని కూడా కొంతవరకు పెంచారని కూడా అప్డేట్ చేస్తున్నారు. రిజల్ట్స్ కు ముందే ఇచ్చే ఈ అప్డేట్స్ తో రిజల్ట్స్ బెటర్ గానే ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ ప్రైస్ లో అయితే మనకి ర్యాలీ కనిపిస్తుంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ని ప్రీవియస్ గా ఇచ్చిన లెవెల్ ని కంటిన్యూ చేస్తున్నాను 13,970. ఈరోజు 14,000 లెవెల్ ని బ్రేక్ చేసి 13,955 అరౌండ్ వరకు అయితే నిఫ్టీ మూవ్ అయ్యి అగైన్ 14,000 పైకి అయితే రావడం జరిగింది. కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీలో చాలా స్ట్రెంత్ అయితే ఈరోజు ఇంట్రాడే సెషన్స్ లో కనిపించింది. అండ్ రెసిస్టెన్స్ 14,080 అనుకున్నాం, బట్ అది బ్రేక్ అయ్యి టాప్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ని 14,210 దగ్గర అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అయితే ప్రీవియస్ డేస్ నుంచి మెన్షన్ చేస్తున్న లెవెల్స్ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్న ఆప్షన్ చైన్ డేటాని మీరు గమనిస్తే January 7th వీక్లీ ఎక్స్పైరీలో కానీ January 14th వీక్లీ ఎక్స్పైరీలో కానీ సో ఫస్ట్ నుంచి చూస్తే 13,700 to 800, 800 to 900, ఈవెన్ 900 to 14,000 ఇంపార్టెంట్ సపోర్ట్గా ఫామ్ అయింది అనుకున్నాం. ఈరోజు 14,000 బ్రేక్ అయింది, బట్ నేను నిన్నటి వీడియోలో చెప్పింది క్లోజింగ్ బేసిస్. బికాస్ ఇంట్రాడేలో వోలటైల్గా మార్కెట్ ఎటైనా మూవ్ అవుతుంది, బట్ క్లోజింగ్ అనేది మనకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఏ ప్రైస్కి అగ్రీ అవుతున్నారు అనేది
కాబట్టి క్లోజింగ్ అనేది 14,000 బిలో ఉంటే వీక్నెస్ మార్కెట్లో స్టార్ట్ అయిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ రోజు క్లోజింగ్ 14,000 ఈవెన్ 14,100 అబోవ్ అయింది కాబట్టి 14,000 లెవెల్ ని మార్కెట్ అయితే రెస్పెక్ట్ చేసింది. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే 14,000 కంటే కూడా 14,100 దగ్గర మీకు స్ట్రాంగ్ ఓఐ డేటా అయితే బిల్డ్ అవుతుంటుంది. 14,000 నుంచి 14,100 కి మనం మూవ్ అవ్వచ్చా అంటే ఓవరాల్గా ఉన్న ఓఐ రెసిస్టెన్స్ సైడే ఎక్కువగా ఉంది కంపేర్డ్ విత్ సపోర్ట్. సో ఇంట్రాడేలో మనకి పుట్ సైడ్ సపోర్ట్ సైడే ఎక్కువ ఫామ్ అవుతున్నా ఓవరాల్గా రెసిస్టెన్స్ సైడ్ కూడా ఉంది కాబట్టి స్టిల్ మనం 14,000 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనిద్దాం. ఈవెన్ 14,100 బ్రేక్ అయినా సరే వీక్నెస్ ఉంటున్నట్టు కాదు. 14,000 లెవెల్ కింద క్లోజ్ అవునంత కూడా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తున్నా సరే మనం కొంత పాజిటివ్గానే మార్కెట్ని అయితే చూడొచ్చు. జనవరి 7th నియర్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో మీకు 14,200 దగ్గర మిగిలిన లెవెల్స్తో పోలిస్తే ఎక్కువ ఓఐ డేటా అయితే కనిపిస్తుంటుంది. ఇంట్రాడేలో 5 lakh, ఓవరాల్గా 32 lakh. బట్ మీరు 14th జనవరి వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని కానీ మీరు గమనించారంటే 14,300 దగ్గర మీకు కొంత సిగ్నిఫికెంట్గా ఓఐ డేటా అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది కంపేర్డ్ విత్ 14,200. ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 14,300ని రెసిస్టెన్స్గా అయితే భావించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.